బ్రదర్ చాలా మంచోడు బావా. ఎప్పుడు నేను చెప్పిన అబద్ధాలన్నిటినీ నమ్మావు కదా బావా. ఈ ఒక్క నిజాన్ని నమ్ము బావా ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను. బావా ఇదో నువ్వు అట్ట బాధపడాల్సిన పనిలే. రేవతి కన్నంటే నాకు బావే కదో, అందుకే నువ్వేం చేసినా నాకేం కోపం రాలే. నువ్వు గొప్పోడి బావా. నేనెన్నో కొట్లాటల్లోనే గెలిచాను, కానీ నువ్వు ఇంతమంది మనుషులని మార్చి జీవితంలోనే గెలిచావు. నా చెల్లెల్ని గెలుచుకున్నావు. పోనీలే, ఇన్నాళ్ళు దగ్గరగా ఉండి దూరంగా బ్రతికారు. ఇలా అయినా మనుషులు కలిశారు, మనసులు కలిశాయి. చలం, ముహూర్తానికి టైం అవుతుంది. పదండి పదండి పదండి. తొందరగా రండి, రండి. పంతులు గారు ఇంకా సూతారేటండి, త్వరగా పెళ్లి తంతు మొదలెట్టండి. అలాగే. అవునరా, ఎంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారా? అదే మరే అదే క్లైమాక్స్ లో చిన్న ఫైటింగ్ చేస్తే బాగుంటదని ఫైటింగ్ చేసి వస్తా ఉండాలే. ఫైటా? ఏంట్రా ఏం లేదులేరా, పెళ్లికి ముందు గుడికి వెళ్దామని వెళ్ళి మనల్ని కంగారు పెట్టారు. ఫైట్ అంటాడు? అంటే అది మా పెళ్లి ఎందుకు ఇంత లేట్ గా చేస్తున్నావు, దేవుడితో ఫైట్ చేసి వస్తున్నావు అన్నాడు. అంతే మాంగారు. చలబాబు, నీ మాట మారదా? అంటే మరే అదే మనిషి మారుంటాడు కదా, అది సాలే మావా. అయ్యా, ఏ టైంకి వచ్చినా అందరూ ముహూర్తం టైంకి వచ్చేసారు. ఇక పెళ్లి జరిపించమంటారా? కానివ్వండి. హలో, ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా రిక్వెస్ట్ ఏంటయ్యా? ఇంటి అల్లుడు వన్న అధికారంతో అడుగు. ఇన్ని దినాలు తన చెల్లెల పెళ్లి గురించి ఆలోచిస్తూ మా దత్తుడు బావ తన పెళ్లి గురించి ఆలోచించడమే మర్చిపోయి ఉన్నాడు. మా పెళ్లితో పాటు దత్తుడు బావ కూడా పెళ్లి చేసేస్తే బాగుంటది కదా అని. బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి కూతురు ఎక్కడ దొరుకుతుందిరా? ఓసిని అమ్మ కడుపు మాడా, నన్ను గోకకపోతే ఎదురుగా దున్నపోతులో ఉన్నాడు వాణి గోకొచ్చుగా. ఈ గోకడాలు కూడా ఏంటే? అబ్బే ఏముంది మామగారు, మన దత్తుడు బాబు గారికి భార్య కావాలని చిట్టే ఆశపడుతుంది అంతే. అది కోరుకుంది బానే ఉంది, ఆడు చేసుకుంటాడో లేదు తెలుసుకోవాలి కదా. అరే అరే సిగ్గు. సిగ్గు కూడా సిగ్గుపడేలాగా ఏం సిగ్గుపడుతున్నావే? మరే భలే చెప్పారు. ఇంకెందుకంటే ఆలస్యం, వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసేయండి. రోలు రోకల్లా కలిసి ఉంటారు. ఏమంటారు? చీ 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 చీ, అదేం పోలికరా? బాలేదా? అంత సండాలంగా ఉందా? పోనీ పత్రం పిల్ల కలిసి ఉంటారు. ఇది ఎలా ఉంది? ఇది కోరికేనా? ఏం చేస్తాం, ఆ పర్సనాలిటీలకే అంతకంటే పోలిక దొరకదులే గాని. సరే సరే, ఒకే మండపం రెండు పెళ్లిళ్ళు కాని చేయండి. ఏమంటావరా దత్తుడు? అనేదే ఉంది, మొహం చూస్తుంటే తెలియటం లేదా? పంతులు గారు, వీళ్ళ పక్కనే రెండు పీట్లేసి వీళ్ళ పెళ్లి కూడా జరిపించేయండి. కానివ్వండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర